ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా ఫీజులు పెరగనున్నాయి. ప్రభుత్వానికి పెరిగిన ఫీజుల జాబితాను ఫీజు రెగ్యులేటరీ కమిటీ పంపింది. దాదాపు 60 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2 లక్షల వరకు ఫీజులు పెరగనున్నాయి. మిగతా కాలేజీల్లో 1 లక్ష నుంచి 50,000 వరకు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 156 ప్రైవేట్ కాలేజీలున్నాయి. సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, ఎంజీఐటి కాలేజీల్లో భారీగా ఫీజులు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ కంచి రాజు అందిస్తారు. రాజు, ఫీజుల పెంపుపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సర్వతి. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కోర్సులకు సంబంధించిన ఫీజులు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫీజులు పెంపుదల ఉంటుంది. అయితే 2022లో ఫీజుల పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏడాది ఫీజుల పెంపు ఉండాల్సి ఉంటుంది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలు వారికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఉన్నత విద్యామండలికి చేరవేశారు. ఉన్నత విద్యామండలి కూడా గత నెల 25 నుంచి ఈ నెల 10 వరకు పలు దఫాలుగా ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతో పలు దఫాలుగా భేటీ అయింది. వాళ్ళు కొన్ని ప్రపోజల్ పెట్టారు. ఉన్నత విద్యామండలి కావచ్చు, లేకపోతే ఫీజు రెగ్యులేటరీ కమిటీ కూడా చర్చించిన తర్వాత ఏ కాలేజీకి ఎంత మేరకు ఫీజు పెంచాలనే దానిపైన ఒక నిర్ధారణకు వచ్చారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఒక రిపోర్టును తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టింది. ప్రభుత్వం దానిపైన కసరత్తు చేస్తుంది. త్వరలోనే ఫీజు పెంపుకు సంబంధించిన ఆర్డర్స్, ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెంచే ఫీజులో భాగంగా ఈ ఏడాది కూడా పెంచే అవకాశం అయితే కనబడుతుంది. అయితే గతంలో అంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, అంతకుముందు లాస్ట్ ఇయర్ అడ్మిట్ అయిన విద్యార్థులకు మాత్రం 2022 ఫీజులు మాత్రమే వర్తిస్తాయి. అవే ఫీజులు కొనసాగించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్సరానికి ఒకవేళ విద్యార్థులు చేరే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం పెరిగిన ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు పెంపు పైన గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి కలుగుతుంది. వాటితో అయితే ఫీజుల పెంపు చూసుకున్నట్లయితే చాలా వరకు ఫీజులు 2 లక్షల పైగానే ఉన్నట్లు ప్రధానంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందులో 19 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఇక 156 మాత్రం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపుతో చాలా వరకు ఆదాయం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మేజర్గా ఐటీ సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సులకు ఎక్కువగా ఫీజులు పెంచే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత చాలా వరకు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సులు ఎక్కువగా డిమాండ్ ఉంది. కోర్ బ్రాంచ్ల డిమాండ్ చాలా వరకు తగ్గింది. సరే, డిమాండ్ ఉన్న కోర్సులకు ఫీజులు భారీగా పెంచే అవకాశం అయితే ఈ సందర్భం అయితే చూడొచ్చు. అయితే ఒక్కొక్క కాలేజీ దాదాపు 2 లక్షల పైగానే ఉండే. అయితే అది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 1,65,000 వరకు 1,65,000 వరకు ఒక్కొక్క కోర్సుకు ఉండేది. కానీ ఈసారి పెంచిన ఫీజులను చూసుకున్నట్లయితే 2,30,000 వరకు, దాదాపు 2,30,000 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా మేజర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఏవైతే ఉన్నాయో సిబిఐటి, అయితే విఎన్ఆర్, వాసవి, ఎంజీఐటి ఈ కాలేజీలు మాత్రం 3-4 కాలేజీలు మాత్రము వాళ్ళ ఫీజులు ఈ ఏడాది చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజీ 2 లక్షల పైగానే ఉన్నాయి. ఇక మిగిలిన ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు 60 ఇంజనీరింగ్ కాలేజీలు 1,50,000 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక మిగిలిన కాలేజీలు కూడా 1,50,000 వరకు అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇంజనీరింగ్ కాలేజీ గత లాస్ట్ ఇయర్ నుంచి పెద్ద ఎత్తున ఫీజులు పెంచాలని ప్రతిపాదనలు తయారు చేసుకున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లయితే తెలిసింది. ఒకసారి ప్రభుత్వం కూడా దీనిపైన ఒకసారి కసరత్తు చేసి దాంట్లో ఏమైనా ఎక్కువ తక్కువలు ఏమైనా పెంచాల్సి ఉంటుందా లేదా తగ్గించాల్సి ఉంటుందా అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుకు చాలా డిమాండ్ ఉంది. ఎవరైనా ఇంజనీరింగ్ చేయాలని చూస్తున్నారు. చాలా వరకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, తర్వాత సెటిల్ కావాలని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇంజనీరింగ్లో కూడా కొన్ని బ్రాంచ్లకే సిఎస్ కావచ్చు, ఈఎస్ఈ బ్రాంచ్లు 2 బ్రాంచ్లకి ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇక మిగతా ఏవైతే బ్రాంచెస్ ఉన్నారో కోర్ బ్రాంచెస్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇలాంటి బ్రాంచ్లకు చాలా విద్యార్థుల చేరిక అనేది చాలా తగ్గుతూ వస్తుంది. అయితే డిమాండ్ ఉన్న కోర్సులకు మరింత ఫీజులు పెంచే అవకాశం అయితే కనబడుతుంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పూర్తిగా ఇటు ఫీజు రెగ్యులేటరీ కమిటీ కావచ్చు, ఉన్నత విద్యామండలి కావచ్చు కసరత్తు చేస్తుంది. ఎంత మేరకు ఫీజులు పెరుగుతాయి, ఎట్లా పెరుగుతాయి, ఏ కాలేజీకి ఎంత మేరకు ఫీజులు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక మిగిలిన కాలేజీల పరిస్థితి ఏముంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. కానీ మేజర్గా డిమాండ్ ఉన్న కాలేజీలకు మాత్రం పెద్ద ఎత్తున ఫీజులు పెంచే అవకాశం అయితే కనబడుతుంది. సో చూడాల్సిన అవసరం అయితే ఉంది. 2-3 రోజుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. శ్రవంతి.